వర్షం ఎప్పుడన్నా మొదలవచ్చు. మనం వీలైనంత త్వరగా మన పిల్లలను తీసుకుని కొండ ప్రాంతానికి వెళ్తే సురక్షితంగా ఉండగలుగుతాం. మరి రేణు, వర్షమే కదా, నువ్వు ఇంతగా ఎందుకు ఆందోళన పడుతున్నావు? చిచ్చు, నిన్న నేను వాతావరణ సమాచారం గురించి ఒక పక్షితో మాట్లాడాను. ఈసారి చాలా ఎక్కువ వర్షం పడుతుందని అతను చెప్పాడు. మన గూళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి గదా, అందుకే మన కొండ ప్రాంతానికి వెళ్తే సురక్షితంగా ఉంటాం. అయ్యో బాబోయ్! నేను, చిచ్చు ఇంతసేపు ఎగరలేం. అంతేకాదు, మనతో పాటు జగ్గు కూడా ఉన్నాడు. ఇంతసేపు ఎగిరితే మన రెక్కలకు చాలా నొప్పి వస్తుంది. నువ్వు వెళ్ళు, మేము సౌకర్యంగా గూడులోనే ఉంటాము. రేణు, త్వరగా రా, వర్షం ఎప్పుడైనా మొదలవచ్చు. ఇక్కడే ఉంటే మనము ఇరుక్కుపోతాము. అవును రేణు, వీలైనంత త్వరగా వెళ్దాం. ఈ వర్షంలో ఎక్కువసేపు మనం ఎగరలేము. ఇప్పుడే బయలుదేరితే అక్కడ త్వరగా చేరవచ్చు. చిచ్చు, గౌరీ, మేము వెళ్తున్నాం. మీరు రావాలనుకుంటే కొండపైకి వచ్చేయండి. చిచ్చు గౌరి మాత్రం రేణు ఒక్క మాట కూడా వినకుండా తమ గూళ్ళకే తిరిగి వెళ్ళిపోతారు. మరోవైపు అన్ని పక్షులు తమ పిల్లల్ని, తమ వస్తువుల్ని తీసుకొని ఆ కొండ ప్రాంతం వైపు బయలుదేరుతాయి. చిచ్చు గౌరి తమ గూళ్ళలో సుఖంగా కూర్చున్నారు. కాని వారి గూడు చోటుచోట్ల పగిలిపోయి ఉంది. అరే గౌరీ, బాగానే జరిగింది. మనం రానుతో వెళ్ళలేదు. వెళ్ళి ఉంటే ఈ వర్షంలో అక్కడే ఇరుక్కుపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు, మనం మన గూటిలో సుఖంగా కూర్చున్నాం. అవును చిచ్చు, మీరు సరిగ్గానే చెప్పారు. ఇప్పుడు చూడండి, మేము సులువుగా వర్షం మజా తీసుకోవచ్చు. వాళ్ళు అలా మాట్లాడుతుండగా కొద్దిసేపటికి బోరున వర్షం మొదలవుతుంది. వర్షం వల్ల అన్ని పక్షులు ఎగరలేకపోతాయి. అప్పుడు రేణు పిచ్చుక ఇలా అంటుంది. స్నేహితులారా, స్నేహితులారా, త్వరగా ఆ చెట్టు దగ్గరకు రండి. వర్షం పెరిగిపోయింది, ఇక మనం ఎగరలేం. అలా అన్ని పక్షులు ఆ చెట్టు దగ్గరికి వస్తాయి. మరోవైపు వర్షం వల్ల చిచ్చుగౌరి గూడు బలంగా కదలడం మొదలవుతుంది. అయ్యో చిచ్చు, మన గూడు కదులుతోంది. ఇప్పుడు మేము ఏమీ చేద్దాం? అరే గౌరీ, త్వరగా జగ్గును తీసుకొని బయటికి వెళ్ళిపో, లేకపోతే ఈ గూడు ఎప్పుడైనా కూడిపోవచ్చు. అలా వాళ్ళు జగ్గును తీసుకొని తమ గూళ్ళ నుంచి బయటకు వస్తారు. మరోవైపు అన్ని పక్షులు రేణుపై చాలా కోపం పడతాయి. అరే రేణు, నీ మాట విని ఈ వర్షంలో మన గూళ్ళు వదిలి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనం ఆ కొండ ప్రాంతానికి ఎలా వెళ్దాం? ఇంత వర్షంలో మనం ఎగరలేకపోతామేమో. అవును రేణు, కికికి చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు మనం ఏమీ చేద్దాం? మీరు ఆందోళన పడవద్దు స్నేహితులారా, నేను ఏదో ఒకటి చేస్తాను. వాళ్ళు అలా మాట్లాడుతుండగా వాళ్ళ చూ శబ్దం విని ఒక్కసారిగా ఆ చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది. పక్షులారా, పక్షులారా, భయపడకండి. నేను ఒక మాయా చెట్టు. మీరు భయపడవద్దు పక్షులారా. ఇంతవరకు నేను మీ మాటలు వింటున్నాను. అయ్యో, ఈ చెట్టు మాట్లాడుతోంది. మమ్మల్ని ఏం చేయొద్దు. మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నారు. చెప్పండి, మీకు ఏమీ కావాలో నేను తీసుకువస్తాను. మర్రి చెట్టు గారు, మాకు ఉండడానికి ఒక పైకొక్కు మరియు కొంచెం పండ్లు కావాలి. అంతే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అంతే గదా, ఆగండి. నేను మీకు ఉండటానికి ఇల్లు మరియు తినటానికి పండ్లు ఇస్తాను. మీరు భయపడవద్దు. అలా అనగానే అక్కడికి చెట్టు ప్రత్యక్షమవుతుంది. వెంటనే ఆ చెట్టు అంటుంది. పక్షులారా, ఆ చెట్టులోకి వెళ్ళండి. మీకు కావలసినదంతా దొరుకుతుంది. అక్కడ ప్రశాంతంగా ఉండండి. అన్ని పక్షులు ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతాయి. అక్కడ ప్రతి ఒక్కరూ సుఖంగా తమ తమ గూళ్ళు కట్టుకుంటారు. మరోవైపు చిచ్చుగౌరి వర్షంలో తడుస్తా తిరుగుతూ ఉంటారు. చిచ్చు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాము, ఏమీ చేస్తాము అనిపిస్తోంది. నాకు వర్షం ఇంకా బలంగా పడొచ్చు. గౌరీ, మనము రేణు దగ్గరికి వెళ్ళిపోదాం. అప్పటికి రానుకు ఎక్కడో ఉండటానికి ఏదో దొరికిపోయి ఉంటుంది. మనము వెళ్ళి రానుని క్షమించమని అడుగుదాం. ఇలా వాళ్ళు ఆ కొండ ప్రాంతం వైపు వెళ్ళడం మొదలు పెడతారు. దారిలో వాళ్లకు రేణు కనపడుతుంది.
వెంటనే నేరుగా రేణు వద్దకు వెళ్ళి ఆమెతో అంటారు. రేణు, మమ్మల్ని క్షమించు, నీ మాట వినలేదు. అందుకే ఇప్పుడు మనం అలా అల్లాడుతూ తిరుగుతున్నాం. అవును రేణు, మమ్మల్ని క్షమించు. చిచ్చు, గౌరీ, మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సరైన సమయంలో సరైన చోటికి వచ్చారు. అవును కాకులారా, మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మీరు కూడా చెట్టులోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చు. మరియు మీకు తినటానికి కూడా చాలానే పండ్లు ఉన్నాయి. వెళ్ళి ప్రశాంతంగా ఉండండి. ఇలా అన్ని పక్షులు వర్షకాలంలో ఆ చెట్టు లోపల తమ తమ గూళ్ళలో ఆనందంగా జీవించడం మొదలు పెడతాయి.